ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీకు మీరు దాని పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి, చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ ఒక పాలసీ. మీరు ఫ్యూచర్ సిటీ కాదు, ఏ ఒక దానికి కూడా ఏ సిటీకైనా సరే, అది అమృత్ పథకం కానివ్వండి, అది స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగాంతనాన్ని ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడిగిపెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది కంకరెంట్లో ఉన్న దాంట్లో ఆలోచిస్తారు. మీకు ఈ సెంట్రల్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్టుల మీద మాట్లాడండి. ఎడ్యుకేషన్ మీది ఫ్లాపు, హెల్త్ మీది ఫ్లాపు, డెవలప్మెంట్ మీది ఫ్లాపు. మీరు భూస్థాపితం చేసేది బీజేపీని కాదు, మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు, అది ఎవరి తరం కాదు. మీరు ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తారు. మూతబడ్డ హెరాల్డ్ పత్రికను తెరిపిద్దామంటే దానిపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ కేసులకు వేధిస్తే భయపడే ప్రసక్తి అంటారు. మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదైతే న్యూస్ హెరాల్డ్లో భూములు ఏతున్నాయో దాని లెక్కలు తెలియవు. దానికి ఎట్ల నుంచి అకౌంట్స్ వస్తున్నాయి అవి తెలియదు. ఎవరెవరు దాంట్లో లబ్ధిదారులు ఉన్నారు అది చెప్పరు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ప్రకారము నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ తీసుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళకు ముందు కేసు అయిపోగొట్టుకొని చెప్పండి. అంతేగానే మేము వాళ్ళని హెరాస్ చేస్తున్నాం, లేకుండా అవి తోడు పెడుతున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా బయటికి వచ్చినటువంటి ఒక విషయం ఇది. ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ ప్రాపర్టీసు ఇవన్నీ కూడా బెనామీ ఉన్నాయి లెక్కలు. కాంగ్రెస్ పార్టీకు ఆ సంబంధించినటువంటి ఒక లెక్కలు తెలియవు, వాళ్ళకు కూడా కొంతమంది తెలియదు. ఇది ఒక గాంధీ ఫ్యామిలీ అంటే నెహ్రూ ఫ్యామిలీ సంబంధించిన వాళ్లకు ఒక ఏటీఎం కింద మారినటువంటి విషయం ఇది. కాబట్టి నేషనల్ హెరాల్డ్ ఇది బిగ్ స్కామ్ బై కాంగ్రెస్ పార్టీ, బై నెహ్రూ ఫ్యామిలీ. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తల ఒక సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి మీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా పాతవి తోడి మీకు ఇష్యూస్ లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడతారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు? మీరు మీ దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ వస్తే వాళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎందుకు బిల్స్ రిలీజ్ చేయట్లేదు? ఎందుకు హాస్పిటల్స్ ఈరోజు ఆరోగ్యశ్రీ అడ్మిషన్ తీసుకోవట్లేదు? ఎందుకు మీరు రైతు బంధు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు మీ యొక్క డెవలప్మెంట్ చేసినటువంటి ఏది కూడా గ్రామాలు డెవలప్ కావట్లేదు? ఇవన్నీ మీరే చెప్పాలి. అంతేగానే మీరు ఫ్యూచర్ సిటీకి నిధులను నేషనల్ హెరాల్డ్ మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు ఇవన్నీ కాదు. మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు చెప్పాలి. మీరు భూస్థాపితం కాబోతున్నారనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నేను హెచ్చరిస్తాను. సంచార్ సాథి అనే ఒక యాప్ తీసుకొచ్చి ప్రతి సిటిజన్ మొబైల్లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారనే సమాచారాన్ని తీసుకునేందుకంటే వాళ్ళపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు సంచార్ సాథి అనే యాప్ తీసుకొచ్చారని కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే ఆరోపణ చేస్తున్నారు. సంచార్ సాథి డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ డిజిటల్ ఇండియాలో వచ్చినటువంటి ఏ ఒక పథకమైనా ఏ యాప్ అయినా అది ప్రజల ఒక మంచి కోసమే. ఎవరు కూడా సిఐడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్ ఇంటి ముందు కానిస్టేబుల్తో సిఐడి పనిచేస్తే ప్రభుత్వం కూలిపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు,
ఏ ఇష్యూస్ దొరక్క, ఎటువంటి ఒక వాళ్ళకు అంశం దొరక్క బీజేపీని ఏం చేయాలని మేము మాట్లాడేది నాకు ఆ డ్రామాలు చేస్తా ఉన్నారని చెప్పారు మోదీ గారు. కాబట్టి ఈ సంచార్ యాప్ కూడా ఏదుందో అది డిజిటల్ ఇండియాలో ఒక భాగం. డిజిటల్ ఇండియాకు ఒక మీరు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్లో వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఉంటుంది, అది ఎవరికి యాక్సెస్ ఉండదు. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు దీని మీద మానిటరింగ్ చేసింది. ఇవన్నీ కూడా ట్రాకింగ్ అవుతుంది. ఎవరి యొక్క ఇండివిజువల్ ప్రైవసీలో కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ కానీ ఈ యాప్ ద్వారా ఎవరికి పోదు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాల పుట్టాది. ఎవరైనా అబద్ధాలకు తల్లి ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లైస్. కాంగ్రెస్ పార్టీ రూమర్స్ స్ప్రెడ్ చేయడంలో, గోబల్స్ ప్రచారం చేయడంలో అది చాలా వారికి విద్య ఉన్నది. పిహెచ్డీ ఉన్న ప్రవీణులు వాళ్ళందరూ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని మీరు తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ యాప్ వచ్చినా కూడా అది ప్రజల మంచి కోసం వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.